ఈరోజు షార్ట్ స్టోరీ అత్యాస. ఒక ఊరిలో రంగయ్య కమలమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. అయితే కమలమ్మ చాలా పరురాలు. అయితే ఒకరోజు రంగయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ ఉండేవాడు. ఆ రంగయ్య ప్రతిరోజు అడవికి వెళ్తూ ఇలా కట్టెలు కొడుతూ ఉండేవాడు. అయితే అలానే ఒకరోజు అడవికి వెళ్ళేటప్పుడు కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తుండగా రంగయ్యకు ఒక జింక కనిపించింది. ఆ జింక వేటగాడు వలలో చిక్కుకొని కనిపించింది. అయితే రంగయ్యకు చాలా జాలి కలిగింది. అయ్యో, జింక ఇలా వలలో చిక్కుకుపోయిందే, దీన్ని ఎలా అయినా కాపాడదాం అనుకున్నాడు. అయితే రంగయ్య జింకని కాపాడాడు. జింక, నన్ను కాపాడావు కాబట్టి నువ్వు ఏదో ఒకటి కోరుకో, నీ కోరిక నేను తీరుస్తాను అని జింక అన్నది. అది మామూలు జింక కాదు, బంగారు జింక. అయితే సరే, అయితే బంగారు జింక, నేను మా ఇంటికి వెళ్ళి నా భార్యని అడిగి వచ్చి నీకు చెప్తాను అని అన్నాడు. సరే అనేసి బంగారు జింక అన్నది. అయితే రంగయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడైన కమలమ్మని ఇలా అడిగాడు. ఇలా జరిగిందంతా విషయం చెప్పాడు. రంగయ్య వాళ్ళ ఆవిడ ఏం చెప్పిందంటే, మనకి ఒక ఇల్లు కావాలని కోరుకో అని చెప్పింది కమలమ్మ. సరే అని చెప్పి రంగయ్య మరలా బంగారు జింక దగ్గరకు వచ్చి నాకు ఒక ఇల్లు కావాలి అని అన్నాడు. బంగారు జింక సరే అని చెప్పి తన కోరిక తీర్చి వెళ్ళిపోయింది. సరే, తను తిరిగి వచ్చేసరికి బంగారు జింక ఇచ్చిన ఇల్లు ఉంది. వాళ్ళ ఇంట్లో కమలమ్మ రంగయ్య సుఖంగా ఉన్నారు. కమలమ్మకి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆశ కలిగింది. ఏమని? ఈసారి నాకు పెద్ద బంగళా కావాలి అని చెప్పి రంగయ్యను మళ్ళీ అడవికి పంపించింది. మళ్ళీ బంగారు జింక సరే అని చెప్పి రంగయ్య కోరిక తీర్చాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంటే కమలమ్మకి ఒక రాజ్యానికి రాణిగా అవ్వాలని కోరిక కలిగింది. రంగయ్య సరే అనుకొని చెప్పి అడవికి వెళ్ళి మళ్ళీ బంగారం జింకని అడిగాడు. జింక మళ్ళీ సరే అనుకొని కోరిక తీర్చింది. ఇంకా వాళ్ళు అలా కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. మరలా కమలమ్మకి ఆశ కలిగింది. ఏంటది? చంద్రుడు సూర్యుడు నా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి కమలమ్మకి ఆశ కలిగింది. అయితే రంగయ్యకి చెప్పగానే కమలమ్మ రంగయ్య వెనక్కి ముందుకు చూడకుండా ఇంకా పరిగెత్తి వెళ్ళి బంగారు జింకకి ఇలా అడిగాడు. నా భార్యకి సూర్యుడు చంద్రుడు మా ఇంట్లో ఉండాలి అని అడిగితే జింకకి అప్పటికే వీళ్ళ కోరికలు విని చాలా చిరాకగా ఉంది. అప్పటికి విరక్తి చెందిపోయింది. వీళ్ళు ఏంటి ఎప్పటికీ అయినా కోరికలు కోరుతూనే ఉన్నారు అనుకుంది. అయితే సరే అనుకొని, మీరు చెట్టు కింద ఉంటే సరిపోతుంది, మీరు అనుకున్నట్లే మీ ఇంటిలో సూర్యుడు చంద్రుడు ఉంటాడని జింక కోరిక తీర్చింది. అప్పుడు ఏమైంది? జింక ఏం చేసింది? తన ముందు ఇచ్చిన కోరికలన్నీ తీసేసుకుంది. అంటే తన రాజ్యం వెళ్ళిపోయింది, బంగ్లా వెళ్ళిపోయింది, వాళ్ళ ఇల్లు వెళ్ళిపోయింది. ఓన్లీ వీళ్ళకి చెట్టే మిగిలింది. అయితే సరే అనుకున్నారు కదా, రంగయ్య కోరిక బంగారు జింక తీర్చింది అనుకొని ఇంకా వచ్చేస్తున్నాడు ఇంటికి వచ్చేసరికి ఒక చెట్టు కింద కమలమ్మ కనిపించింది. అప్పుడు ఏడుస్తూ కనిపించింది. రంగయ్య, అయ్యో, నేను ఎంత తప్పు చేశాను, మనకిచ్చిన దానితో మనం సుఖంగా ఉన్నాము, నువ్వు చెప్పావని వెనక్కి ముందు నేను ఆలోచించకుండా వెళ్ళి అడిగేనే అనుకొని రంగయ్య బాధపడ్డాడు. ఇందులో నీతి ఏంటంటే, దురాశ దుఃఖానికి చేటు. అత్యాస పడి ఉన్నదాన్ని కూడా కోల్పోయారు.